హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రసూనారెడ్డి. గోంగూర నిలవ పచ్చడి ఇది తయారు చేసుకునే విధానం చూద్దాము. ఇది 2 నెలల వరకు అయితే చాలా ఫ్రెష్గా రోట్లో దంచుకున్నట్టు ఉంటుందండి. ఇట్లా గోంగూర కడిగి ఆరబోసుకొని నేను నీడకే ఆరబెట్టుకున్నాను. ఇందులో ఒక 100 గ్రామ్స్ ఆయిల్ పోసుకొని, ఇది 2 కట్టలు గోంగూర అండి, పెద్ద కట్టలు. ఇది ఆరిపోయిన తర్వాత, తడి లేకుండా ఆరిపోయిన తర్వాత ఇలా 100 గ్రామ్స్ ఆయిల్లో నీళ్ళు లేకుండా గోంగూరని వాడ్చుకుంటున్నాను. ఇలా చేసుకుంటే గోంగూర ఎప్పుడూ దొరుకుతుంది కదండి. ఇలా చేసుకుంటే 2 నెలల వరకు చాలా ఫ్రెష్గా ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉండేది నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఆ నూనెలో ఈ గోంగూర అంతా సెగకే వాడిపోతుందండి, కుచ్చుగా దగ్గరికి అయిపోతుంది. ఇలా వాడ్చుకోవాలి. నీళ్లు వేయకూడదు, ఆయిల్లోనే వేయించేసుకోవాలి. అయిపోయిందండి. ఇది తీసి చల్లార్చుకుందాం పక్కకి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఇవి 100 గ్రామ్స్ పైనే ఉన్నాయండి. నేను కొలత వేయలేదు, కానీ దానికి సరిపోయేంత వేసాను. ఒక 150 గ్రామ్స్ ఉంటాయి మిర్చి, అవి వేపుకుంటున్నాను. మీకు కారానికి తగ్గట్టు అని చెప్తే, ఒక్కొక్క మిర్చి కారం ఉంటుంది, ఒక్కొక్క మిర్చి కారం తక్కువ ఉంటుంది. కాబట్టి మీ కారానికి తగ్గట్టు వేసుకోవాలి. దీంట్లో చింతపండు కూడా వేస్తాం కాబట్టి చూసి వేసుకోండి. ఇవి 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ఆవాలు, ఒక 3 స్పూన్లు ధనియాలు వేసుకొని దోరగా, మిరపకాయలు మాడిపోకూడదు, దోరగా వేయించుకొని పక్కకు పెట్టుకొని చల్లార్చుకోవాలి. రోట్లో దంచుకున్నట్టే ఉంటుందండి. ఇందుకు దీంట్లోకి గాను ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని నేను కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ వేసి చింతపండు ఉడికే వరకు, ఆ వాటర్ ఎనికిపోయే వరకు చింతపండు ఉడికించుకోవాలి. అసలు నీరు ఉండకుండా ఉడికించుకోవాలి. ఇప్పుడు అది కూడా తీసి చల్లార్చి పెట్టుకున్నాను పక్కకి. ఇప్పుడు ఇవన్నీ అయిపోయేసరికి పోపు కూడా చల్లార్చి పెట్టుకున్నాము. పోపు వేసుకొని తిరగమాత, అందుకు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. బాగా పెద్ద గడ్డలు, మీకు ఎన్ని ఇష్టమైతే అన్ని ఎల్లిపాయలు వేసుకోవాలి. మినప్పప్పు వేసుకొని, ఎండుమిర్చి ఒక 5-6 తుంచేసుకోండి, బాగుంటాయి. ఇవన్నీ బాగా దూరగా వేగి తర్వాత కరివేపాకువి కూడా వేసుకొని పచ్చి లేకుండా వేపుకుందాం. ఎల్లిపాయలు పొక్కు తీసి వేసానండి నేను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేడి నూనెలో ఇప్పుడు ఇంగువ వేస్తున్నాను. ముందే వేస్తే మాడిపోతుందని ఇంగువ ఇప్పుడు వేస్తున్నాను. ఇంగువ వేస్తే ఆ వేడి నూనెకి అడక సరిపోతుందండి. మీకు ఎంత ఇష్టమైతే అంత వేసుకోండి. ఇంగువ మీ ఆప్షనల్ అది. గోంగూర పచ్చడిలో ఇంగువ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా రాతి ఇంగువ అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ మిరపకాయలన్నీ అందులో వేసుకొని ఉప్పు వేసుకుందాం. నాకైతే 2 పిడికిళ్ళు పట్టిందండి ఉప్పు. అంత వేసుకొని వేపుకున్న గోంగూర అన్నీ చల్లార్చుకున్నాం కదండి, అందులో అన్నీ వేసేసి మిక్సీ పట్టేసుకుందాం. వేయించిన గోంగూర, చింతపండు, ఇప్పుడు మూత పెట్టి ఒక తిప్పేసి తీసి పోపులో కలిపేసుకొని, ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి. నేను ఇంకా కొంచెం కాగిన ఆయిల్ ఉంది కాబట్టి మళ్ళీ కలుపుకుంటాను. అంతా ఆయిల్లో వేసేసుకొని
చల్లారిపోయింది కదండి పోపు, అందులో వేసి కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక గాజు సీసాలు కడిగి ఆరబెట్టుకొని తడి లేకుండా ఎండలో పెట్టానండి. దానిలో ఈ చట్నీ అంతా తీసి జార్లో పెట్టుకుంటాను. ఇలా చేసి పెట్టుకుంటే ఒక నెల వరకు సరిపోతుందండి నాకు. అచ్చని రోటి పచ్చడిలానే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై ఎలా ఉండేది కామెంట్ రూమ్లో తెలపండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. చూస్తున్నందుకు ధన్యవాదాలు.